ఎవరు ఆశీర్వదించాలి, ఎవరిని ఆశీర్వదించాలి? అర్చకులు ఆలయాలలో ఉండేవారు వేరు, సామాన్యమైన వేద జ్ఞానం గలవారు చేసేటటువంటి ఆశీర్వచన వాక్యం వేరు. ఆశీర్వచనాన్ని పొందేవారు కూడా కూర్చోవాలి. ఆశీర్వచనం పొందేవారి కంటే వయస్సులో ఆశీర్వచనం చేసేవారు. నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శతమానం భవతి శతాయుః పురుషః. అట్టే ఆపేయండి అంటారా? అయ్యా బాబు, నేనేమి చెప్పడం లేదు, ఆశీర్వదిస్తున్నాను అంతే. ఎవరు ఆశీర్వదించాలి, ఎవరిని ఆశీర్వదించాలి, ఎలా ఆశీర్వదించాలి? ఆశీర్వచనం అంటే ఏమిటి తెలియకుండా ఈనాటి కాలంలో వేదవేత్తలు పండితులు సైతం ఆశీర్వచన మంత్రాలను అలవోకగా అలా కుప్పించేస్తున్నారు. తప్పు, ధర్మశాస్త్రం అంగీకరించదు. అనేకులు ఈనాటి కాలంలో పండితులు, అలాగే ఆశీర్వచనం చేసేటటువంటి వేదవేత్తలు, వీరితో పాటుగా సామాన్య లౌకిక జ్ఞానం గల ఆలయంలో ఉండే అర్చకులు అందరూ ఒకటే అనే భావనతో ఉంటారు. సామాన్యుడి కనీస జ్ఞానానికి పరిధిలో ఉన్న విషయం ఏమిటి అంటే, అర్చకుడైనా, పండితుడైనా, వేదవేత్త అయినా, పీఠాధిపతి అయినా అందరూ ఒకటే. ఇలాంటి అర్థం రాకూడదు. అర్చకులు ఆలయాలలో ఉండేవారు వేరు, సామాన్యమైన వేద జ్ఞానం గలవారు చేసేటటువంటి ఆశీర్వచన వాక్యం వేరు, వేదవేత్తలు చేసే ఆశీర్వచనం వేరు, పీఠాధిపతులు చేసేటటువంటి ఆశీర్వచనం వేరు. యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనా వృతాం పురీం. ఈ మంత్రంతో అనేకులు ఆశీర్వచనం చేస్తూ ఉంటారు. వీరిని యోవైతాంగాళ్ళు అంటూ వెక్కిరింతగా కూడా పండితులు చెప్పుకుంటూ ఉంటారు. ఉండవచ్చుగాక, వారి వారి అహంకారాలకు సంబంధించిన పదం అది. వేదవేత్తలలో కూడా సంపూర్ణంగా అహంకారం ఉంటుంది, ఉంటేనే వేదవేత్తలు అవుతారు. అష్టాచక్ర నవద్వారా దేవానాం పురః అయోధ్య. ఎవరికైతే తెలిసి ఉంటుందో వారు మాత్రమే బ్రాహ్మణులు, జ్ఞానం కలవారు అయి ఉంటారు అని వేదం ఇలా మనకు తెలియజేస్తుంది. సామాన్యంగా మనం చెప్పుకోవలసిన విషయం, ఆశీర్వచన విషయం ఏమిటి అంటే, ఆశీర్వచనం చేసేవారు కూర్చొని చెప్పాలి మంత్రం. ఆశీర్వచనాన్ని పొందేవారు కూడా కూర్చోవాలి. ఆశీర్వచనం చెప్పేవారు కంఠం నిండా శాలువా కప్పుకొని, కరచరణాది అవయవాదులేవి కూడా కనిపించకుండా ఒక పర్వతం వలె స్థిరంగా కూర్చొని స్థిమితమైన బుద్ధితో, ప్రణమనాదంతో వారు ఆశీర్వదిస్తే అది మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఆశీర్వచనం పొందేవాళ్ళు కూడా కూర్చోవాలి. భుజం పైన అంగవస్త్రం ఉండాలి. ఆ అంగవస్త్రాన్ని 2 వరుసలుగా ఇలా పట్టుకున్నప్పుడు అందులో కొన్ని అక్షింతలు వేసి, ఆ అక్షింతలు వారి ఏకాగ్రతను నిలిపే విషయం అది. వారి ఏకాగ్రతను నిలబెట్టేందుకే వినియోగిస్తారు. అందులో వేసిన అనంతరం ఆ అక్షింతలన్నీ మళ్ళీ చేతబుచ్చుకొని ఇవి మంత్రాక్షతలుగా, ఆశీర్వచనాక్షతలుగా భావన చేస్తూ, వయస్సులో వృద్ధులైన వారు, ఆశీర్వచనం పొందేవారి కంటే వయస్సులో ఆశీర్వచనం చేసేవారు పెద్దవారు అయి ఉండాలి. వారు ఈ అక్షింతలను శిరస్సు పైన వేసి శతంజీవ శరదో వర్ధమాన ఇత్యభినకమో భవతి శతమిది శతం దీర్ఘమాయు. ఆ మాట నిజమవుతుంది. శతమానం భవతి. ఈనాటి కాలంలో తర్కం బాగా పెరిగిపోయి, జ్ఞానం ముదిరిపోయి, శతమానం భవతి, 100 ఏళ్లే బతకాలా, 101 సంవత్సరం బ్రతికితే నీకేమైనా అభ్యంతరమా, ఇదేం చెప్తారండి అంటూ వెక్కిరించే వాళ్ళు పెరిగిపోతున్నారండి కర్మ కొద్దీ. దాని అర్థం ఏమిటి అంటే, సూర్య సంబంధితమైన జ్ఞానం, మాసము, నియమము, నెల, కాలానికి సంబంధించిన పరిగణన ఇది. దీర్ఘకాలం మీరుండాలి. అలాంటి ఉద్దేశ్యంతో ఎవరైనా వేస్తే అది మనకు ఆశీర్వచనం అవుతుంది. అల్పాయుర్దాయంతో పుట్టినవాడు మార్కండేయుడు. పరిపూర్ణ ఆయుర్దాయంతో ఎవరైనా దీర్ఘాయురస్తు అన్నారా, దీర్ఘాయు కలవాడు అవుతాడు. శివుని అనుగ్రహం చేత పుట్టిన ఆ మార్కండేయుడు అల్పాయుర్దాయం గలవాడు అవుతాడు. ఎలా అవుతాడు?
శివుడి అనుగ్రహం చేత పుట్టిన ఈ మార్కండేయుడు అల్పాయుర్దాయం గలవాడు ఎలా అవుతాడు? తండ్రి మృకంఠుడు, అతడి తండ్రి ఏకశృంగుడు, వీళ్ళంతా దీర్ఘాయురస్తు అంటూ ఆశీర్వదించారు. విశ్వాసంతో, పెద్దల ఎడల గౌరవంతో, వినయంతో కూర్చొని స్వీకరిస్తేనే ఆశీర్వచనం. లేకపోతే సమాజంలో ఇదిగో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ధర్మం తెలుసుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.